హలో ఫుడ్ లవర్స్, పిక్ చూడగానే అర్థమైందా ఇవాళ రెసిపీ ఏంటని? బొచ్చు చేపలో మనకు దొరికే శనని ఇవాళ ఫ్రై కింద చేసాము. ఇందుకే మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా, తిన్నారా? కామెంట్ చేయండి. స్టోరీ ఏంటనంటే, ఇవాళ పొద్దుటే మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద చేప అయితే తెచ్చుకున్నాం. ఇంటికి తెచ్చి దాన్ని ముక్కలుగా కట్ చేస్తున్న టైంలో అందులో ఇంత పెద్ద శన అయితే దొరికింది. మరి దొరికిందని అలా వదిలేస్తాం ఏంటి? చక్కగా క్లీన్ చేసి ఫ్రై చేసుకొని తినేమో. మరి తీసుకోవాలంటే దానికి కావాల్సిన పదార్థాలు కూడా కావాలి కదా. సో నేను ఏం చేశానంటే, ముందే ఈ సన్నని క్లీన్ చేసి పక్కన పెట్టేసి అందులోకి కావాల్సిన గరం మసాలా పౌడరు, ఉల్లిపాయ ముద్ద, అలానే పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఈ చేపలు ఒకటే కాదండి, మా గోదావరికి సీ ఫుడ్ ప్రతిదీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. ఎందుకే మీ ఎవరికైనా గోదావరిలో ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అయితే లైక్ వేసుకోండి. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా, అవి వేసి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు చిట్పట్లు ఆడించిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముద్దని, ఇదైతే నేను రోట్లోనే దంచాను అనమాట. సో అది టేస్ట్ బాగుంటుందని చెప్పి సో మంచిగా ఇది కూడా వేసేసుకొని ఉల్లిపాయ మసాలా మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట. లేదంటే ఆ పచ్చివాసనకి మళ్ళీ మనకి తినబుద్ధి కాదు. సో అది మగ్గిన తర్వాత అందులో నేను ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాను కదా పసుపు, కారం, ఉప్పు అవి వేసేసుకున్నాను అనమాట. అవి వేసేసి ఒకసారి పటా కలిపేసి అందులో ఎంతో కాదు జస్ట్ కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని వేసేసి అది పొంగులు వచ్చిన తర్వాత అందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసా. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ శన, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి మూత పెడితే కొద్దిసేపటికే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు దాన్ని మొత్తం రెసిపీ అంతా కూడా కలిసే విధంగా మనం కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపటికి ఇలా చక్కగా పొడి పొళ్ళాడుతూ శన అయితే తినడానికి రెడీ అంటదన్నమాట. సో దాన్ని అలా కలుపుకుంటూ టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి, అబ్బబ్బబ్బబ్బా సూప్. ఇంతకీ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? సరదాగా మీరు కూడా శన ఫ్రై రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో చెప్పిన ప్రాసెస్నే ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.